శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26న సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం దేవస్థానంలో షష్ఠి ఏర్పాట్లు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల విరాట్ కు రుద్రాభిషేకం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుందామని అన్నారు. అదే విధంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో తనిఖీ అధికారి వి ఫణీంద్ర కుమార్, ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, ఈవోలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చంద్రపాలెంలో వేయించేసి మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రేపు 26వ తారీఖున షష్ఠి మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం 26వ తారీఖున జరుపుతున్నాం. మరి మా అర్చక స్వాములు దేవాదాయ శాఖ తరఫున మా కానివాది గారు మరి అతనికి ఈ ఫెస్టివల్కి సహాయం చేయడానికి కూడా డిప్రెషన్ షాప్ని కూడా మేము ఏర్పాటు చేసాం. ఒక ఫెస్టివల్ సూపర్వైజర్ కింద, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కింద లోకల్ ఇన్స్పెక్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మా జిల్లాధికారి తర్వాత ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిప్యూటీ కమిషనర్ కాకినాడగా ఉన్నటువంటి నేను మరి అందరూ డిప్యుటేషన్ షాప్ ఎవరినైతే వేసామో వాళ్ళందరితోటి మరి అర్చక స్వాములతోటి ఇక్కడ ఉన్నటువంటి కానివాది గారితో అలాగే స్థానిక శాసనసభ్యులు వారు కమిటీ సభ్యులను కూడా ఫెస్టివల్ కమిటీ సభ్యులు నియమించారు. వారు అందరితోటి కూడా సమన్వయం చేసుకుని ఈ 26వ తారీఖున జరగబోయే షష్ఠి మహోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని మరి వచ్చే భక్తులందరికీ సామాన్య భక్తుల నుంచి విఐపి వరకు అందరికీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ఏ విధంగా దర్శనానికి టెంపుల్లోకి ప్రవేశించాలి, ఏ క్యూ లైన్లో వాళ్ళు వెళ్ళాలి, ఏ క్యూ లైన్ ఏ విధంగా దర్శనానికి లోపల ప్రవేశం అన్నది కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. 3 రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సాధారణ క్యూ లైన్, ఫ్రీ లైన్ ఉంటుంది. అట్లాగే శేఖర దర్శనము, అభిషేక దర్శనము 50 రూపాయలు, 30 రూపాయల టికెట్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ క్యూ లైన్స్లో మరి డ్రింకింగ్ వాటర్ సదుపాయము, మరి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పాలు, బిస్కెట్స్ కూడా ఇమ్మని చెప్పాను. అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం గుడి మూసే వరకు కూడా వివిధ రకాల ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాదాయ శాఖ ఈ దేవాలయం తరఫున మా కార్యవాధికారి గారు కూడా ఈ కమిటీ సభ్యులందరినీ కలుపుకొని అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్లిమిటెడ్ భోజనం ఫ్రీగా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అన్ని చోట్ల కూడా శానిటేషన్ కానీ మరి క్యూ లైన్లు నడపడంలో కానీ అది మరి వివిధ శాఖలతో సమన్వయం చేసి ఇప్పటికే సమావేశం అయింది. వారందరితో కూడా మరి ఒకసారి మేము సమావేశం అయ్యి వారి సహాయం తీసుకుని ఎక్కడికక్కడ బ్లీచింగ్ చల్లించడం, ఎక్కడ కూడా అంటురోగాలు ప్రబలకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఇన్సైడ్ ది టెంపుల్ మా డిపార్ట్మెంట్ తరఫున ఈవో గారు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు, తర్వాత సేపర్లని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళు వచ్చే వాహనాలు కూడా ట్రాన్స్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక చోట 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఒక చోట డంప్ చేసే విధంగా ఈ టెంపుల్ కోర్ ఏరియాలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కెనాల్ రూట్లో ఎక్కడా కూడా ఈ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ సంచరించకుండా కాలినడకలు మాత్రమే భక్తులు సంచరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయానికి ఎదురుకుండా ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ఈ ఆడవారు కానీ ఎవరన్నా వాళ్ళు దీపాలు అవి పెట్టుకుంటారంటే దానికి వీలుగా ఇబ్బంది లేకుండా ఒక బారికేడ్ ఏర్పాటు చేసి ఒక మోకాల్లో నీరు మాత్రం ఉండేటట్టుగా ఫ్రెష్ వాటర్ పెట్టి అక్కడ అలాగే దీపాలు వెలిగించిన తర్వాత అరటిగప్పుల్లో ఈ గ్రోమ్ పెరిగి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు వాటిని కూడా శానిటేషన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు జరగకుండా
అన్ని విధాల ఈ ఫెస్టివల్ సక్సెస్ చేసే విధంగా దేవాదాయ శాఖ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ మరి మా తోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ మరి దేవాదాయ శాఖ సిబ్బంది కానీ మరి దేవాదాయ శాఖ అర్చక స్వాములు కానీ మా ఫెస్టివల్ ఆఫీసర్ కానీ నేను మరియు జిల్లా అధికారి అందరం కూడా ఆ రోజంతా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఫెస్టివల్ జరుగుతున్నాయో మన కాకినాడ DC పరిధిలో 7 జిల్లాల్లో ముఖ్యమైన ఎక్కడెక్కడైతే ఉన్నాయో కృష్ణా జిల్లాలో సింగరాపాలెం అని ఒకటి ఉంది, అది ఒకటి బాగా జరుగుతుంది. అలాగే ఈస్ట్ గోదావరిలో ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరి కోనసీమలో కడలి కప్పుతేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా చాలా బాగా ఫెస్టివల్ జరుగుతుంది. ఇట్లాగా ఎక్కడైతే ఈ షష్ఠి కార్యక్రమాలు బాగా జరిగే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఉన్నాయో అన్నిటిలోనూ కూడా ఇట్లాగే డిప్యుటేషన్ షాప్ని వేయటం, CFOలను ఏర్పాటు చేయటం, ఇతర డిపార్ట్మెంట్లలో సమన్వయం చేసుకుని ఈ ఫెస్టివల్ అంతా దేవాదాయ శాఖ తరఫున బ్రహ్మాండంగా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం. థ్యాంక్ యూ.